ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ ప్రధాన యాజకుడు మనకు ఎలాంటి వాడంట? సరిపోయిన వాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు మనకు చాలిన దేవుడు. మా విన్నారా? నీ పరిస్థితికి తగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితికి ఆయన సరిపోతాడు. నువ్వు ఎలాంటి జీవితంలో ఉన్నావో ఆ జీవితంలో ఆయన చాలిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు 100 రూపాయలు అవసరం ఉందా? నీకు 100 రూపాయలు అవసరత తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. 100 కోట్ల అవసరం ఉందా? 100 కోట్ల సమస్యను తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు, మన పరిస్థితులకు చాలిన దేవుడు అండి. నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితికి చాలిన దేవుడు. ఈరోజు ఇదిగో నాకు వచ్చిన జబ్బుకు సరైన వైద్యం లేడనుకున్నావా? నీకు వైద్యం చేయడానికి చాలిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ అప్పుల నుంచి నన్ను విడిపించగలిగిన వాడు లేడనుకున్నావా? వాటి నుంచి నేను విడిపించగలిగిన దేవుడు. అయ్యా నేను పాపం చేసా, తప్పు చేసా, నేను కూరుకుపోయాను, అందులోంచి నన్ను బయటికి లేవలెత్తగలిగిన వాడు ఎవడు లేడయ్యా అనుకున్నావా? నేను దాంట్లో చేయి పట్టి రక్షించగలిగిన దేవుడు. నీకు చాలిన దేవుడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఇక్కడ అంటాడు నీకు తగినవాడు. ఎవరైనా నీకు తగినవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితికి చాలిన దేవుడు. ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు, నీకు తగిన దేవుడు. నిన్ను ఏ స్థితిలో ఉన్నా ఎవరు నిన్ను విడిపించగలిగిన దేవుడు, బలపరచగలిగిన దేవుడు, పరలోకాన్ని చేర్చగలిగిన దేవుడు నీ దేవుడు. ఆమేన్.